క్రీస్తు ఘనమైన, బలమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా ప్రభునామాన్ని మైపరచడానికి, ఘనపరచడానికి, ప్రభుని హెచ్చించడానికి ప్రభు మనకు కృపనిచ్చారు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తుని నీడను విశ్రమించువారు. ఈ యొక్క 91వ కీర్తన, దీనికి రచయిత ఎవరు రాశారో మనకు తెలియదు. కానీ దాంట్లో చాలా బలమైన మాట, మొదటి మాట. ఇంకా దాని కింద అంతా కూడా బలమైన ఆశీర్వాదాలు, మనము కన్ఫెస్ చేసేవి, దేవుడు ఇచ్చేవి, ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. కానీ ప్రాముఖ్యమైన మాట, మొట్టమొదటి మాట ఏమంటున్నారంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున అని అందరు కూడా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీవు ఎవరి చాటున ఉన్నావు? హల్లెలూయా. నీవు ఎవరి చాటున ఉన్నావు? ఈ చాటున అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే సీక్రెట్ ప్లేస్ అని ఉంది. ఏం ప్లేస్ అంట అది? ప్రైజ్ ది లార్డ్. మనకు సీక్రెట్లు ఉంటాయి. అయితే మనకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు మనం ఎవరి చాటున ఉన్నాం? దేవుడు సర్వ మానవాళికి కదా ఇదే గమనిస్తుంటాడు, మనం ఎవరి చాటున ఉన్నామని. ఈ కీర్తనకారుడు ఏమంటాడంటే, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమిస్తున్నాడంట. అంటే దేవుని చాటున మనం బ్రతకడం నేర్చుకుంటే ఎప్పుడు చూసినా విశ్రాంతి ఉంటుంది. బ్రతుకులో టెన్షన్లు, బ్రతుకులో కన్ఫ్యూషన్లు, బ్రతుకులో అయ్యో అన్న ఏడుపులు, అరుపులు ఉండవు. అవి ముందుకు వస్తాయి, కానీ నువ్వు వాటి ముందు నిలబడి ఎలుగెత్తి ఏడ్చేది, అరిసేది ఇవన్నీ ఉండవు. అది ముందుకు రాగానే హల్లెలూయా నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఒకరి ముందు పెట్టి వారి వెనక్కి వెళ్ళిపోతావు. ఆ ముందు పెట్టిన వాడు నజరైడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన మహోన్నతుడు. ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన చాటున నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే నువ్వు విశ్రాంతితో బ్రతుకుతావు. ఆమేన్. చుట్టూ ఉంటాయి సమస్యలు. ఆమేన్. నీ చుట్టూ ఇబ్బందులు ఉంటాయి, నీ చుట్టూ సమస్యలు ఉంటాయి. హల్లెలూయా. ఇరుకులు ఉంటాయి. కృప ఏంటంటే ఆ ఇరుకులనే నీకు విశాలత ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన చాటునను బ్రతుకుతున్నావు కాబట్టి. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల చాటున మనం బ్రతుకుతే మాత్రం ఏమీ మనకు లాభం లేదు. కాబట్టి దేవుని చాటున మనం బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వలను చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఏ చాటుకి వెళ్ళిపోయారు? చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. ఎందుకు? దేవుని మాటను అతిక్రమించారు కాబట్టి. ఎందుకు? వారి యొక్క నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి. ఎందుకు? సిగ్గు అనేది వాళ్ళకు వచ్చింది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం పాటిస్తున్నంత వరకు ఏ సిగ్గు అంటే తెలియదు, భయం అంటే తెలియదు, కోపం అంటే తెలియదు, అనుమానం అంటే తెలియదు, అవిధేయత అంటే తెలియదు, ఏమీ తెలియదు ఆయన చాటున బ్రతుకుతున్నంత కాలం. కానీ ఆయన చాటు నుండి పక్కకు వచ్చి ఎప్పుడైతే అతిక్రమించారో, అతిక్రమించిన మరుక్షణమే చాటున ఉండేవాళ్ళు చోటును చూసుకుంటున్నారు. చల్లటి పూట వస్తున్నాడు రా, ఇప్పుడైనా ఆయనకు మనం ఏం చూపించాల, ముఖం ఎట్లా చూపించాలని ఒకలాంటి గిల్టీనెస్ తోటి, ఒకలాంటి భావముతోటి ఏమైపోతున్నారు?
ఒకలాంటి భయముతో కదా, ఆయన స్వరం వినగానే మనం దిగంబరులమన్న సంగతి ఎరిగి వారు చాటుకి వెళ్ళిపోయి నిలబడి ఉంటున్నారు. అయితే మహోన్నతుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆదాము అవ్వ ఎక్కడున్నారు ఆయనకు తెలియదా? వాళ్ళు పళ్ళు తీసుకునేటప్పుడు తెలియదా? సైతాన్తో మాట్లాడుతున్నప్పుడు తెలియదా? అవ్వ ఇచ్చేటప్పుడు తెలియదా? హల్లెలూయా. ఆయన దూతలు అందరు చూస్తూనే ఉన్నారు. ఏదైనా తోటలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు వాళ్ళకు. కానీ అద్భుతం ఏంటంటే ఎక్కడ ఏ మార్పు లేదు. మనమే మారిపోతుంటాం, మన బుద్ధులు మారిపోతుంటాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు 13వ అధ్యాయంలో, ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్న దేవుడు అని. సో ఆయనలో మార్పు లేదు. ప్రతిరోజు చల్లటి పూట ఏ రీతిగా వచ్చి దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడేవాడో, సహవాసం చేసేవారో, అదే రీతిగా అదే టైంలో ఆయన వచ్చి, అది పగలు కావచ్చు, సాయంకాలం కావచ్చు, పొద్దున్న చల్లగా ఉంటే సాయంత్రం చల్లగా ఉంటుంది. ఏ చల్లమో మనకు తెలియదు, కానీ చల్లటి పూట వచ్చేవాడు కూల్గా. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే మిస్టర్ కూల్. ఆమెన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలుగా మనం ఎవరంటే మిస్టర్ హీట్. ఎప్పుడు చూసినా వేడిగుంటాం మనం. టెన్షన్లు 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 టెన్షన్ 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 టెన్షన్. ఆమెన్. అటెన్షన్ లేకపోతే టెన్షన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సో చల్లటి పుట్టు వచ్చి, ఆదాము ఎంత పని చేసావురా నువ్వు, పైనుండి నేను చూస్తూనే ఉన్నా. బాబా ఎంత పని చేసావు నువ్వు, పైనుండి నేను చూస్తున్నా అని ఏమన్నా నిరారోపణలు చేయడానికి వచ్చాడా? అదే పిలుపు. ఆమెన్. అదే పలుకు. ఏంది? ఆదామా, రోజు నాకు కనిపించేవాడివి, ఈరోజు నువ్వు కనబడడం లేదు, ఎక్కడున్నావు అంటున్నాడు. అంటే నా చాటు నుండి బిడ్డవు, నువ్వు ఎక్కడికి పోయినావు నాయన? ఎవరి చాటుకు పోయినావు ఈరోజు? దేని చాటుకు పోయినావు? ఇన్ని రోజులు నా చాటున బ్రతికావు నువ్వు. నా చాటున నువ్వు ఉండి క్షేమాన్ని, విశ్రాంతిని అన్నీ అనుభవించావు. ఇప్పుడు నువ్వు అశాంతితో ఎవరి చాటుకు పోయి ఇంత అశాంతి తెచ్చుకున్నావు? ఎందుకు ఇంత సమస్య వచ్చింది? ఎందుకు ఇంత ఇరుకొచ్చింది? ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చినావు? ఎక్కడున్నావు ఆదామా అంటున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు ఉండవలసిన స్థలములో ఉండకుండా ఎవరి చాటుకు వెళ్ళిపోయినావు, ఎవరి చాటు నుండి ఈరోజు బ్రతుకుతున్నావు అని దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆ విషయము ఈ కీర్తనకారుడు ధ్యానించాడేమో. అందుకే నాయనా, నేను చెట్టు చాటున కానీ ఇక వేరే ఏ చాటున కూడా నేను ఉండడానికి ఇష్టపడడం లేదు. మహోన్నతుడవైన నీ చాటుననే నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ఆమెన్. నీ శక్తితో నింపబడి సంపూర్ణమైన విశ్రాంతిలో నేను బ్రతకాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మన దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన శాంతి ప్రదాత. ఆయన శాంతి సమాధానములకు కర్త అయిన దేవుడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఎప్పుడు మిస్టర్ కూల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎప్పటికీ కూల్గా ఉండాలని ఎదుటోడు అటు ఇటు లేకపోతే కొంచెం అటు ఇటు ఉంటే క్రమశిక్షణ పెట్టకుండా గద్దించకుంటే మాత్రం అది సరైనది కాదు. కోపించుచూనే ఆయన వాత్సల్యతను చూపించే దేవుడట. ఆమేన్, హల్లెలూయా. అదొక ఇన్సిడెంట్ మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులకు పోదాం ఈరోజు. ఎక్కడ పోదాం? దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఆమెన్ వాగ్దానాలు ఇచ్చి, వాగ్దానము నెరవేర్చి, వాళ్ళ జీవితాలను బలంగా బలపరిచి, వాళ్ళను సంపన్నులుగా చేసి, వారికి కావలసినవన్నీ కూడా అవసరతలు కావచ్చు, అక్కర్లు కావచ్చు, ఏవైనా కానీ అన్నీ ఇచ్చి నడిపించిన దేవుడు. ఆమెన్. వారు ఇశ్రాయేలు పొందుకొని నడిచారు. కానీ ఏం జరిగిందంటే ఈ న్యాయాధిపతుల దినాలకు రాగానే చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జడ్జెస్ 6th chapter 1st verse. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను.
మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక, జాగ్రత్తగా ఏంటండి, మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను వాగులను గృహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. అందరు ఇక్కడ చూడండి, హాయిగా చూడండి. ఇంకేనండి, ఇప్పుడు బైబిల్ చదవద్దు. ఆమెన్. ఇప్పుడు చదివింది వినాలి. ఆమెన్. దేవునికి స్తోత్రం. దానికి మీకు అరటిపండు తోలు తీసినట్టు తోలు తీసి పెడుతున్నా, తినాలి అంతే. హ్యాపీగా తినండి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతానుతో యేసు ప్రభు చెప్పిన మాట అదే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు జీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు జీవించే మాటలు మీకు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇంటా ఉండండి, ఆలకిస్తా. అయోమయం మహారాజులుగా ఉండొద్దు. ఆమెన్. దేవుని వాక్యం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు యెహోవా దృష్టిలో ఏం చేశారు? వాళ్ళు దోషులయ్యారు. ఎందుకంటే వీరు ఒక స్టాండర్డ్స్లో ఉండేవారు కాదు. కొద్ది కాలం ఒక న్యాయాధిపతి అంటే లీడర్ భయభక్తులు కలిగిన వాడైతే వీరందరూ కూడా భయభక్తులు నిలబడేవారు. ఆ లీడర్ తొలగిపోగానే, ఆ న్యాయాధిపతి పోగానే వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? మళ్ళా అన్యులతో సహవాసం చేసేవారు. చేసి మళ్ళా దేవుని దృష్టిలో దోషులయ్యేవారు. మళ్ళా దేవుడు వారిపైన కోపించుకొని ఏం చేసేవాడు? దేవుడు శత్రువులకు అప్పచెప్పేవాడు. అంతే. ఏం చేయడు ఆయన. ఏం చేస్తాడు? శత్రువుకు అవకాశం ఇస్తాడు, చూసుకోపోరా అని. ఆమేన్. హల్లెలూయా. వాడు పిచ్చి పిచ్చిగా చేసే లోపల మళ్ళా ఏదో ఒకటి. దేవునికి స్తోత్రం. అయితే అదే కోపించుచూనే వాత్సల్యతను చూపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. పర్మనెంట్ కోపం కాదు అది, అప్పటికే. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన వైపు తిరిగావనుకో, తప్పు తెలుసుకున్నావనుకో, ఒప్పుకున్నావనుకో, కనికరం చూపించే తండ్రి ఆయన. యేసు నామములో మనం కూడా అందరం అట్లనే ఉందుము గాక. దేవునికి స్తోత్రం. సో వీళ్ళు దోషం చేసిన దాన్ని బట్టి మిద్యానులకు దేవుడు వారిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. శాశ్వతంగా కాదు సుమా, 7 సంవత్సరాలు. అయితే అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళను తప్పించుకోవడానికి, వాళ్ళ బాధల నుంచి పడకుండా దూరంగా ఉండడానికి దేని చాటున పోయారంట? ఒకటి కొండలలోను, రెండవది వాగులలోను, మూడవది గృహాలలోను, నాలుగవది దుర్గములను వారు ఏం చేసుకున్నారు? సిద్ధపరుచుకున్నారు. మహోన్నతుని చాటున ఉండవలసిన వారు సొంత ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. సో శత్రువు చేతిలో నుండి తప్పించుకోవడానికి కొండలను ఆశ్రయించారు. శత్రువు చేతులను తప్పించుకోవడానికి వాగులను ఆశ్రయించారు. శత్రువు చేతులను తప్పించుకోవడానికి గృహాలను ఆశ్రయించారు. ఆమెన్. కొంతమంది ఏమో దుర్గములను ఆశ్రయించారు. ఈ రీతిగా వారు ఏం చేసుకున్నారు? ఒక సిద్ధపరచుకున్నారంటే ఏం చేసుకున్నారు? వాళ్ళు సిద్ధపరచుకొని, అంటే దాని అర్థం ఏంటంటే సొంత బుద్ధితో పని చేయడం, మనసుతో పని చేయడం, సొంత ఆలోచనతో పని చేయడం. లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే మనస్సును నమ్ముకోవడం. హల్లెలూయా. అంటే వాళ్ళు కట్టుకున్న గృహాలలో లేరు ఇప్పుడు వీళ్ళు. వాళ్ళకు దేవుడిచ్చిన క్షేమస్థితిలో లేరు వీళ్ళు దేవుడు వారికి సిద్ధపరిచిన మార్గాలలో లేరు వీరు సొంత మార్గాలు ఎంచుకొని శత్రువు మా మీద పడతా ఉన్నాడు, ఎక్కడ పోయినా శోధన, ఎక్కడ పోయినా బాధ, ఎక్కడ పోయినా ఇబ్బంది, ఎక్కడ పోయినా కదా మమ్మల్ని చేర్చుకునేవారు లేరు, మమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు, మా గురించి ఆలోచించేవారు లేరు, మా గురించి తలంచేవారు లేరు, మమ్మల్ని అందరు ఇబ్బంది పెట్టే వాళ్ళే కానీ ఇబ్బందిలో ఉన్నావా నాయనా అని ఓదార్పు యాత్ర చేసేవాడు ఎవడు లేడు అన్న సంగతి ఎరిగి సొంత ఆలోచనలతో సిద్ధపరచుకున్నారంట ఇశ్రాయేలు. నీ జీవితం కూడా అట్లనే ఉందా? ఉంటుంది. కొన్నిసార్లు మహోన్నతుని చాటున ఉండకుండా పక్కకు పోతే ఇట్లుంటుంది పరిస్థితి. హల్లెలూయా. సిద్ధపరచుకుంటావు, ఎక్కడ పడితే అక్కడ పోతా ఉంటావు, ఎవరు చెప్తే వింటావు, ఏం చేస్తే పోతూనే ఉంటాయి. ఎట్లుంటుందంటే ఒక గమ్యం, ఒక గురి, ఒక లక్ష్యం ఏమీ ఉండదు. జస్ట్ విల్ బి లైక్ ఒక విండ్ అనమాట. బ్లో చేసినప్పుడు ఏమంటారు, పొట్టు ఉంటుంది చూడు, చెదిరిపోతున్నట్టు, ఎగిరిపోతున్నట్టు ఎక్కడ పడితే అక్కడ పడతా ఉంటావు పోయి. అది సరైనది కాదు. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ మనం చూస్తే చాలా అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇలా ప్రాబ్లం ఏంటంటే ఈ మిద్యానీలు, ఈ అమాలీకులు అనే వారు ఏం చేస్తారు తెలుసా? ఒక మిడతల్లాగా వీళ్ళు పైకి వస్తారు. వీళ్ళు కష్టపడి దున్ని విత్తనం వేసి పొలాన్ని పండించుకొని, ఇంకా కోతకాలం వచ్చింది, ఇంకా అందరం కోసుకొని ట్రాక్టర్లలో ఎక్కించుకొని ఇంకా స్టోర్కి తీసుకుపోదాం, ఇంకా అమ్ముకుందాం, తిందాం అని వీరు అంతా రైతులే కదా, వాళ్ళు పొలం పనులు చేయాలా, చేసి తినాలా, వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇశ్రాయేలు అగ్రికల్చర్లో సూపర్. ఏమైనా వాళ్ళు ఉండేది ఎక్కడ తెలుసా? ఎడారిలో. హల్లెలూయా. నీళ్ళకే కరువు అక్కడ. కానీ అక్కడ అంట 1 ఎకరాలో 1 ఎకరా భూమి ఉన్నోడు ఏం చేస్తాడంట తెలుసా? 3 ఎకరాలలో ఎంతైతే ఆ పంట వస్తుందో అంత పంట 1 ఎకరంలో తీస్తాడంట వాడు. ఇంకొక విషయం ఏంటంటే, కొత్తగా వాళ్ళు కనిపెట్టారు, ఈ గాల్లో తేమ ఉంటుంది కదా, ఆ తేమతో కూడా పంటలు పండిస్తున్నారంట. దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. మనకైతే ఇక్కడ కూల్ బాక్సులు అన్నీ పెట్టి పైన ఒక క్యాన్ పెట్టి నీళ్ళ కసం మనం కదా, ఆ నీళ్ళ క్యాన్ అయిపోగానే మళ్ళీ క్యాన్ మారుస్తుంటే, అక్కడ అట్లా కాదు. అక్కడ ఎట్లా అంటే జస్ట్ ఆ మూలలో ఈ బాక్సులు అన్నీ పెడతారు, ఊరికే పోయి గ్లాస్ బాటిల్ పెట్టి పెడితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి. ఎట్లా వస్తున్నాయి నీళ్ళు అంటే గాల్లో ఉన్న తేమ నీటిగా మార్చి ఇస్తున్నారట. అది టెక్నాలజీ చూడండి. ఈ డ్రిప్ ఇరిగేషన్ అని కదా, అది డ్రిప్ అంటే చిన్న చిన్నగా పడుతుంటాయి మొక్కకు. మనకు నీళ్లు సమృద్ధి కాదు, పెద్ద పైప్ పెట్టి కొడతాం ఇట్లా జబా 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 అని. ఎట్లా కొడతామంటే ఏర్లతో సహా లేయాల ఈ పైకి. హల్లెలూయా. పంట లేదన్నా కొట్టేది అట్లుంటుంది. కానీ వాళ్ళ జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, అందుకే వాళ్ళు శ్రేష్టమైన పాలు తేనెలంటే, కానాను చూసి వచ్చిన వాళ్ళు ఏం చేశారంట, ఒక పెద్ద కర్రకు ద్రాక్ష గెలను వేసుకొని 2 మోసుకొని వచ్చారంటే ఎంత పంట ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దానిమ్మ ఈ సైజు ఉంటుంది అక్కడ, ఉల్లగడ్డలు ఈ సైజు ఉంటాయి, మన అన్ని శాపాలు కాబట్టి ఈ సైజు. హల్లెలూయా. ఇంతే ఈ సైజు కదా. అవి మాత్రం ఇప్పటికీ కూడా శత్రువు ఏం చేస్తున్నాడంటే, కోసుకున్న ఆ పంట పైన దాడులు చేస్తున్నాడు. అందుకే కొంతమంది అంటుంటారు, అన్న 1 మార్కులో పోయిందన్న, 1/2 మార్కులో పోయిందంటే మిద్యానీలు అమానీయులు ఉన్నారని అర్థం. అది ఎంతో బాధ ఉంటుంది కదా. ఒక 5 మార్కులో పోతే సరేలే అనుకోవచ్చు, 10 మార్కులో సరే, 1/2 మార్కు 1 మార్కు అంటే అంత ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు కూడా అంతే కరెక్ట్గా అంత కలుపుకున్నారు. ఇంక ఇట్లా తినే లోపల గద్దొచ్చిన వచ్చేది ఎత్తుకొని పోతున్నారట. అది ఒక్కరోజు కాదు, 7 సంవత్సరాల నుంచి అదే జరుగుతోంది వాళ్ళకి. అందుకే వీళ్ళు ఏం చేశారు, మహోన్నతుని చాటున కాకుండా కొండలను, వాగులను, గృహాలను, ఇట్లాంటి ప్రాంతాలన్నిటినీ సిద్ధపరచుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ శత్రువు ఎటువంటి వాడంటే, ఎప్పుడు వీరు కరెక్ట్గా పంట కోసి రెడీగా పెడతారో బ్యాగులు వేసుకొని, అప్పుడే పోయి హైజాక్ చేస్తాడు వీడు, అప్పుడే పోయి ఎత్తుకోబోతుంటాడు. అయితే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, ఆ ప్రణాళికలో గిద్యోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అద్భుతం విషయం ఏంటంటే, ఆ గిద్యోన్ అనేవాడు కూడా ప్రభు చాటున లేడు, కానీ గానుగ చాటున ఉన్నాడట. ఎక్కడున్నాడు? గానుగ చాటు అనండి అందరు కూడా. దాని గానుగ అంటే వైన్ ప్రెస్, అంటే ద్రాక్ష ఎక్కువ అక్కడ. ఇజ్రాయిల్లో ద్రాక్ష పంట ఫేమస్ అనమాట. అందుకే కానాను పెళ్లిలో ద్రాక్ష రసం ఇచ్చినారు. హల్లెలూయా. తాగుబోతలు కాదు. ఆమేన్. అక్కడ వాడుక. ఎక్కడ ఎవరైనా ఇజ్రాయెల్ వస్తే ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. మన రాయలసీమ మన ప్రాంతానికి వచ్చిపోతే ఇక్కడ ఇప్పుడు హైవేలో కనబడుతుంటాయి. ఏం కాయలు అవి? కలింగర కాయలు అవి కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ ఫ్రూట్ చాలా కదా, జాక్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ సిటీలలో. ఇక్కడైతే 50 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలు, 30 రూపాయలు రైతులు పాపం బస్తాలు ఇస్తారు తీసుకుపోండి అని. అక్కడ పోతే మాత్రం పట్టణాలలో పోతే ఒక్కటి కాయ 100 రూపాయలు, 150 రూపాయలు ఉంటుంది అనమాట. సో అట్లా ఇశ్రాయేల్లో ద్రాక్షలు ఎక్కువ ఫేమస్. దేవునికి స్తోత్రం. సో ద్రాక్ష గానుగ చాటున ఉన్నాడంట. ఎవరు? గిద్యోను, న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చాటు నుండి ఏం చేస్తున్నాడు? గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అంటే కొంచెం తెచ్చుకుని చాటున ఉండి ఏదో అంటే, ఇంకొక మాట చెప్పాలంటే, జీవితం అంతా కూడా పిండి పిప్పి అయిపోయింది వాళ్ళ జీవితాలు. ఇంకా మామూలుగా లేదు.
నీరసం వచ్చేసింది, ఆయాసం వచ్చింది. ఏదో ఒక్కసారి అంటే అనుకో 7 సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా దిక్కు తోచలేదు. నాకు వచ్చినాయి చాలాసార్లు దిక్కు తోచని ఆ సమస్యలు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు అటువంటి పరిస్థితుల గుండా, ఆ మార్గాల గుండా, దిక్కు తోచని పరిస్థితి అన్నాడు అందరు కూడా. అయితే అద్భుతం ఏంటంటే అటువంటి పరిస్థితుల మధ్యలో 7వ వచనం 6-7 మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా. ఆమేన్. ఇది అసలైన మాట. నువ్వు సొంతంగా ఏమేమో సిద్ధపరచుకున్నావు. నువ్వు మామగారి ఇల్లు, అత్తగారి ఇల్లు, మేనమామ ఇల్లు, బామడిది ఇల్లు, ఫ్రెండ్ ఇల్లు, ఇండ్లు, ఇండ్లు, ఆ ఇంటికి ఈ ఇంటికి ఎక్కడున్నామో ఎవరికి తెలియదని నువ్వు సిద్ధపరచుకొని దాక్కుంటున్నావేమో. దాగుడు మూతలు ఎక్కువ రోజులు జరగవు, అదొక ఆట. ఆమె దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. హల్లెలూయా. నువ్వు ఎంత దొంగగా తిరిగినా కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోవాలన్నా నువ్వు ఎన్ని మార్గాలు సిద్ధపరచుకున్నా ఒకరోజు ఆ సమస్యను మాత్రం నువ్వు ఎదుర్కోవాల్సిందే, వేరేది లేదు. ఇక శోధింపబడిన పిమ్మటనే సువర్ణంగా మార్చబడతాం. అసలు శోధనే వద్దంటే ఎట్లా? పక్కన వాళ్ళతో అనండి, శోధన అంటే పాపం కాదని. బాగున్నా, నాకు పెద్ద శోధనలో ఉన్నానన్న అంటే నువ్వు పాపంలో ఉన్నావని కాదు అర్థము. ఆమేన్. శోధన సహించువాడు ధన్యుడు అని మాట రాయబడింది. శోధనను సహించువాడు ఎవడు అంటే నీకు శోధన వస్తుంది, అది కామన్. కానీ దాన్ని నువ్వు ఏం చేయాలా? ఎట్లా సహించాలా? నాకు కాకపోతే ఎవరికి వస్తుందని సహించాలి. నేను వెళ్ళకపోతే ఎవడు పోతాను ఈ మార్గం గుండా అని చెప్పాల. నా యేసయ్యనే వెళ్ళాడు, ఆయన అడుగులో అడుగేసుకుంటా నేనే వెళ్ళాను. ఆయనకు కలిగినట్లే నాకు కలుగుతుంది. ఆయనకు అవమానాలు వచ్చినాయి, ఆయనను నిందించారు, ఆయనను అపహసించారు. ఈరోజు నా జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. అయితే ఏ రీతిగా అయితే నా యేసయ్యను అన్ని నామముల కంటే పైనామంగా నా తండ్రి మార్చాడో, ఒకరోజు నన్ను కూడా అదే స్థితిలో దేవుడు మార్చబోతున్నాడు. ఈ నిరీక్షణ నన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయదు అన్న ప్రోత్సాహం మనకు మనమే బలపరుచుకుంటూ పోవాలి. ఎవరు బలపరచరు నిన్ను. కొన్నిసార్లు పాస్టర్ కూడా బలపరచాడు, పాస్టర్ అమ్మ కూడా బలపరచదు. నీకు నువ్వే బలపరచుకోవాలి. దావీదు తన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. నాకు దేవుడు ఉన్నాడులే, మహోన్నతుడు ఉన్నాడు, అని చాటున నేను ఉన్నాను, నాకేం భయం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? వీళ్ళు ఏం చేశారు? అటువంటి పరిస్థితుల మధ్యలో ఇంకా దాక్కోవడం అసాధ్యం, మనను మనం కాపాడుకోవడం అసాధ్యం, ఇంకా మన కష్టార్జితాన్ని మనం అనుభవించడం అసాధ్యం. ఎందుకంటే పంట వచ్చింది, ఇంకా మనం ఎత్తుకుందాం బండ్ల మీద కనగాని మిడతల్లాగా వచ్చి సైన్యం దండోపదండాలుగా వచ్చి ఎవడికి దొరికింది వాడు ఎత్తుకొని పోతుంటే ఇంకా మనం ఎందుకుందాం భూమి మీద? ఏంటి బ్రతికిక, ఇక అవసరం లేదని చెప్పి ఆ బాధను బట్టి ఆమేన్ హల్లెలూయా ఆపత్ కాలంలో నాకు మొర్ర పెట్టుడి అని ఒక ఆయన చెప్పాడు. ఆయనకు మొర్ర పెడదాం, ఆయనే మనకు ఉత్తరం ఇస్తాడని చెప్పి ఇజ్రాయెల్ అందరు కలిసి ఏం చేశారు? దేవునికి మొర్ర పెట్టారు. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ బుద్ధి, నీ జ్ఞానం, నీ తలాంతులు, నీ అనుభవాలు, నీవి ఏవి కూడా పనికి రానప్పుడు వెంటనే ప్రార్థన చేయి. ప్రయత్నం చేసావు, మంచిదే, ఏం జరగలే దాంతో. సో నీరసం చెంది, నిరుత్సాహం చెంది, నువ్వు చేసే కథలన్నీ చేసి మళ్ళీ దేవుని పైన, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు, ఎవరు ముయ్, దేవుడు చేశాడు కాదు, నువ్వు చేసుకున్నావు ఆయన దగ్గరికి రాకుండా. సో ఇప్పుడు ఆయన దగ్గరికి రా, వచ్చి ఏమంటావు తెలుసా? అయ్యా అలసిపోయినానయ్యా, అన్నీ చేశాను, దయతో నన్ను క్షమించు, ఇంకా నా భారం అంతా నీ మీద వేస్తున్నాను. నువ్వు ఏం చెప్పినా ఓకే, ఆ ఓకే కొట్టు బటన్, అంతే. మిగతా కథ అంతా ఆయన చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గాలిపటం ఎగురుతూ ఉంటుంది. ఈ ఎగిరేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత రేంజ్కి పోవాలో అంత దారం ఏం చేస్తుంటాడు? వదులుతూనే ఉంటాడు. మొత్తం వదిలేస్తాడా? ఏం చేస్తాడు? ఒక్క దగ్గర పోగానే అట్లా బట్టి అట్లా అంటాడు, అంతే. నిలబడిపోతుంది అట్లనే. మనం కూడా అంతే. ఆమేన్.
అందుకే రాజ్బాబు అని ఒక పాట రాసుకున్నాడు, దొరుకుతావులే తమ్ముడు దొరుకుతావులే, ఏదో ఒక రోజు నీవో. నీ పిల్లలు పారిపోయి, నీ పిల్లలు పిచ్చలు విడిగా ఎట్లా అంటే అట్లా తిరుగుతుండ్రా, ఏం భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆమెన్. ఒకరోజు దొరుకుతారు, మామూలుగా ఉండదు ఇంకా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎంత ఏడిచావో దానికి రెట్టింపు ఏడుస్తుంటాడు. వాడు నిన్ను చూసినప్పుడు వెళ్ళి ఏడుస్తాడు, అమ్మా ఎంత బాధ పెట్టినానమ్మా నిన్నని. అటువంటి మారు మనసు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో వీళ్ళు మొర్ర పెట్టారు, దేవునికి స్తోత్రం. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకని పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్ములను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని. నంబర్ 1, మహోన్నతుని చాటున మనం వెళ్ళిపోతే, ఇప్పుడు వీళ్ళందరూ ఆయన చాటుకు వచ్చారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఎవరి చేతిలో నుండి అంట? నంబర్ 1, ఐగుప్తుల చేతిలో నుండి. అందరు చెప్పండి. ప్రభు చాటుకు వెళ్ళిపోతే ఐగుప్తుల బాధ మనకు పోతుంది. ఐగుప్తులు అంటే ఎవరో తెలుసా? శరీరానుసారులు. ఐగుప్తు అనగా లోకము. చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటి? లోకము. ఐగుప్తు అంటే శరీరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానుసారమైన ప్రయత్నాలు, లోకానుసారమైన ప్రయత్నాలు, ఇటువంటి వాటన్నిటిలో నుండి ప్రభువు మనను తప్పిస్తాడు. అందరూ ఆమేన్ చెప్దాం. రెండవదిగా ఏమన్నాడు? రెండవదిగా ఐగుప్తు చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన అంటే ఎవరి బాధించినా అదే మర్మం. మరి అందరు చెప్పేస్తే ఎట్లా? ఆత్మదేవుడు చెప్తుంది ఏం తెలుసా? మిమ్మల్ని బాధించిన అంటే ఎవరంటే మీ ఇంటోళ్ళే, నీ సొంతోళ్ళే, నీ భర్తనే, నీ భార్యనే, నీ పిల్లలే, నీ తల్లిదండ్రులే, నీ అక్క చెల్లెళ్ళే, నీ సహోదరులే. ఆమేన్. హల్లెలూయా. శత్రువు ఎక్కడ ఉన్నాడు? నీ ఇంట్లోనే ఉంటాడు. వాడు నేను ఎప్పుడు బాధ పెడతాడు. ఉపవాస ప్రార్థన చేస్తావా? ఏంది ఇంత ఇప్పుడు వచ్చినావు? ఏం కథ నువ్వు చెప్పు అని. ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? ఐగుప్తులనా? లోకం చూస్తుంది నువ్వు ప్రార్థన పోతుంటే. కానీ ఇంటోడు ఏం చేస్తున్నాడు? రేపటి నుంచి పోయినావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఏదో గొడవ జరిగింది వాళ్ళకి. నేను అన్నాను, ఒకసారి పంపేయండి అమ్మా, మాట్లాడతాను. నేను అన్నా నీ దగ్గర పంపిస్తే వాడు మారిపోతాడన్నా. నేను పంపానంటుంది. ఏమంట? వాడు మారిపోతాడంట, అందుకే పంపించదట. అంటే అట్లనే ఉండే ఆమెకి ఇష్టం. చూసారు ఎంత ప్రమాదం? హల్లెలూయా. కటి ఎవరి దగ్గర నుంచి తప్పిస్తాడట? నువ్వు ఆయన చాటుకు పోతే ఒకటి లోకం నుండి నీకు తప్పిస్తాడు. రెండవదిగా నిన్ను బాధించువారు నీ ఇంట్లో ఉంటారు, నీ స్నేహితులలో ఉంటారు. ఆమేన్. కొన్నిసార్లు నీ సంఘములో ఉంటారు. హల్లెలూయా. ఇటువంటి వారందరి చేతిలో నుండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తప్పించాడు. దాని తర్వాత వారిని తోలివేసి వారి దేశానికి మిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమ్మోనీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబ్రియేజీయుడైన యెహోషువ కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అందరూ ఆమేన్ అని చెప్దాం.